ఎంపీగా ఎన్నికైతే వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారో, వాళ్ళకి జీతం ఎంత ఉంటుందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. నెలకు ₹1,00,000 వరకు అన్ని అలవెన్స్లతో పాటు జీతంగా చెల్లిస్తారు. పదవి అనంతరం 50,000 పెన్షన్ సైతం వస్తుంది. వారికి పలు రకాల నిధులు కూడా మంజూరు చేస్తారు. ఏడాదిలో 34 సార్లు ఎంపీతో పాటు ఆయన భార్యకు ఉచిత విమానం ప్రయాణం కల్పిస్తారు. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో రైలు ప్రయాణం ఉచితంగా ఇస్తారు. రోడ్డు రవాణా అయితే కిలోమీటర్లకు ₹16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. నియోజకవర్గం కార్యాలయ నిర్వహణ ఖర్చు నెలకు 45,000. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు 2,000 అదనంగా చెల్లిస్తారు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర అవసరాల నిమిత్తం ప్రతి 3 నెలలకు 75,000 అందిస్తారు. పాథాలజికల్ ల్యాబొరేటరీ సౌకర్యం, ఈసీజీ, దంత, కంటి, చర్మ ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు. ఢిల్లీలో నివాస వసతిని కల్పిస్తారు. తొలిసారి గెలిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాలను కేటాయిస్తారు. సీనియర్లకు వ్యక్తిగత బంగ్లాలను కేటాయిస్తారు. 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వినియోగించుకోవచ్చు. 3 టెలిఫోన్లకు ఉపయోగించుకోవచ్చు. తనకు ఇష్టమొచ్చిన చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో 50,000 ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారాగా 3G ప్యాక్లోని అదనంగా 150 లక్షల కాల్స్ మాట్లాడుకునే వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.